ఏపీలోని నరసాపురం నుండి చెన్నై రైల్వే స్టేషన్ వరకు వందే భారత్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రైలు సేవలను నరసాపురం స్టేషన్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రైల్వే సిబ్బందికి సూచించారు. ఈ రైలు వల్ల గోదావరి జిల్లా వాసులకు చెన్నై వెళ్లే కష్టాలు తప్పినట్లేనంటున్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో, పాలకొల్లులో, ఆకివేడిలో, ఉండిలో, గుడివాడలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మన ఇంటిలో పండుగలాగా, మన ఇంటిలో పెళ్లిలాగా ఇలాంటి ప్రాంతంలో ప్రజలంతా కూడా రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆనందంతో పెడుతున్నారంటే దానికి కారణం ఈ రోజు నరసాపురం ప్రాంతం నుంచి ప్రారంభం కావడం అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, నరసాపురం ప్రాంతం, భీమవరం ప్రాంతం ప్రగతి సాధించినప్పటికీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలైనప్పటికీ కూడా బ్రాంచ్ లైన్ లో ఉన్నాయి. రైల్వేల పరంగా మనం లూప్ లైన్ లో ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతానికి వస్తుందా, ఈ ప్రాంతంలో మనం వందే భారత్ రైలు ఎక్కగలుగుతాం అనేటువంటి అనుమానం మనందరికీ కూడా గతంలో ఉండేది. అయితే అనుమానాలందరూ కూడా పటాపంచలు చేస్తూ రైల్వే శాఖ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారి యొక్క, అలాగే రైల్వే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో రైల్వే బోర్డు చైర్మన్ గారు కానివ్వండి, జడ్ఎం గారు కానివ్వండి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకి, సదరన్ రైల్వే అధికారులకి అందరికీ కూడా, డిఆర్ఎం గారికి, సిపిఆర్ఓ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక బ్రాంచ్ లైన్ లో వందే భారత్ రైలు వచ్చింది అంటే అది నరసాపురానికి ప్రాంతానికి మాత్రమే. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తా ఉంటా, ఎక్కడైతే రైల్వేలు అనుసంధానం చేయబడతాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం